ఈ రోజు చెప్పబడే అంశంలో హౌ టు ప్లీజ్ గాడ్ త్రూ అవర్ లైఫ్, మన జీవితాల ద్వారా దేవుని ఎలా సంతోష పెట్టగలం అన్నటువంటి అంశం కింద ఒక రెండు విషయాలు, ముఖ్యంగా అసలు ప్రభువుని సంతోష పెట్టడం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత ఎలా సంతోష పెట్టగలం అన్న ఒక రెండు విషయాలు ఈరోజు చూడబోతున్నాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం దీని కొనసాగింపుగా ఇంకొన్ని విషయాలు చూద్దాం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ త్రూ అవర్ లైఫ్స్, మన జీవితాల ద్వారా దేవుని సంతోష పెట్టడం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, క్షమించి విమోచించిన తర్వాత, క్రైస్తవులుగా పరిశుద్ధులుగా చేసిన తర్వాత మన జీవితాలు దేవునికి సంతోషకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కొన్ని వచనాలు చూడండి. అన్నిటికంటే ముఖ్యం ఒక వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10, 1 కొరింథీ 10వ అధ్యాయము. ఇక్కడ 5 వచనాలు చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు యొక్క గతంలో వారికి జరిగినటువంటి విషయాలు, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి అరణ్య మార్గంగా నడిపించబడుతున్నప్పుడు వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో, ఆ తర్వాత ఎలాంటి నష్టం పొందారో ఆ విషయాలన్నీ రాస్తున్నాడు. ఇవన్నీ మనకి బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయి అని 11వ వచనంలో మనం చదువుతాం. అయితే ఏ విషయాలు రాయబడ్డాయి అన్నది మొదటి 5 వచనాలు చదివితే మనకు కొంత అవగాహన వస్తుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. అదేదంటే, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు జరిగి చోటు చేసుకున్నటువంటి విషయాలు ఇవి. ఓకే, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 5వ వచనం ఒక మాటతో ఆరంభమవుతుంది, అయితే. బట్ ఎప్పుడైనా సరే చెప్పిన తర్వాత అయితే, కానీ ఇలాంటి మాటలు వచ్చాయనుకోండి, కాసేపు ఆలోచించి అక్కడ గమనించాలి. ఎంతో గొప్పగా వాళ్ళన్నీ అనుభవించారు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. అయితే వారిలో కొందరు అని చెప్పలేదు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. రెండు విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి, దేవుని యొక్క ప్రేమ. రెండవది, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం. అంటే ఎలా చెప్పాలంటే, వీళ్ళందరినీ దేవుడు ప్రేమించాడు అన్డౌటెడ్లీ. అందుకే వారి కోసం గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. అలాగే వాళ్ళందరినీ మేఘం క్రింద నడిపించాడు. పగలు మేఘస్తంభంగా, అంటే ఎండవేడివి తగలకుండా, రాత్రి అగ్ని స్తంభంగా, అంటే వారు రాత్రిపూట నడవాల్సి వచ్చినప్పుడు లేక క్యాంపు వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి వెలుతురు కావాలి, వెచ్చదనం కావాలి. అందుకోసం దేవుడు అగ్ని స్తంభాన్ని వారికి ఇచ్చాడు. వాళ్ళందరూ దాని కింద ఉన్నారంట. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారంట. ఎలా దాటారు మనకు తెలుసు. దేవుడు మహా గొప్ప కార్యం చేయటం ద్వారా సముద్రాన్ని రెండుగా విడగొట్టి మధ్యలో 6 నేలల మీద నడిచారు. అది అసామాన్యమైనటువంటి విషయం. ఆ తర్వాత అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. అందరూ పొందారు. ఎక్సలెంట్. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారాన్ని భుజించారు. పైనుండి మన్నా కురిపించాడు, పూరేళ్లను కురిపించాడు. అందరూ అదే తిన్నారు, సమృద్ధిని అనుభవించారు. అరణ్యంలో కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానం చేసిరి. అంటే బండలోంచి వచ్చినటువంటి నీరు తాగారు. బండలోంచి వచ్చింది ఏదో ఒక ట్యాప్ ఇప్పితే కుళాయి లాంటి నీరు కాదు, ఒక నదీ ప్రవాహం లాగా కొన్ని పెద్ద ప్రవాహం పాయలుగా పారితే సుమారు 20 లక్షల మంది ఇశ్రాయేలు జనాలు, వారి యొక్క పశువులు దాహం తీర్చుకున్నాయి ఎడారిలో. ఇంత అద్భుతాలు దేవుడు వారి పట్ల చేశాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమించాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు.
వారిలో ఎక్కువ మంది, ద మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్, దర్ లైఫ్ వాజ్ నాట్ ప్లీజింగ్ గాడ్ ఎట్ ఆల్. అందుకే వారు పాలు తేనెలు ప్రవహించే కణాల్లో ప్రవేశించకుండానే అరణ్యంలో సంహరింపబడ్డారు. అరణ్యంలో రాలిపోయారని ఇంకో చోట చదువుతుంది. సంహరింపబడ్డారంటే ఎవరు సంహరించారు? శత్రువులు సంహరించాల, దేవుడే వాళ్ళని సంహరించారు. దేవుడే వాళ్ళని నాశనం చేస్తారని ప్రమాణం చేసి, ఎందుకంటే వారి జీవితాలు దేవునికి ఇష్టంగా లేవు. దేవుని చేత ప్రేమించబడ్డారా? ఎస్. దేవుని చేత మేలు అనుభవించారా? అవును. దేవుని చేత అద్భుతాలు చూసారా? అవును. దేవుని చేత స్వస్థతలు చూసారా? అవును. అయితే దేవునికి ఇష్టలుగా ఉన్నారా? లేరు. ఎక్కువ మంది లేరు. పిల్లరా, ఎంతో లెక్క చెప్తే ఆశ్చర్యపోతారు. 6 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారు, కాల్బలం. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వారు లెక్క పెట్టిన తర్వాత, అంటే ఒక వయసు తర్వాత లెక్క పెట్టారు. వాళ్ళకంటే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తర్వాత వీరి భార్యలు ఉన్నారు. వీరు మొత్తం కలిపి 20 లక్షలు ఉంటారు. 2 మిలియన్ పీపుల్ అనే ఒక అంచనా. అయితే ఈ 6 లక్షల మందిలో ఇద్దరు తప్పించి, ఓన్లీ 2 పీపుల్, జాషువా అండ్ కేలెబ్, యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు విశ్వాసాన్ని బట్టి. మిగతా వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా లేకపోయి ఆ కారణం చేత సంహరించబడ్డారు. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి జీవితాల్లో దేవుని నమ్మని కారణాన్ని బట్టి వారు అరణ్యంలో 38 సంవత్సరాలు తిరిగి 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 మొత్తంగా 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి అక్కడే రాలిపోయారు. చివరి వాడు చనిపోయిన తర్వాత దేవుడు అంటాడు మోషేతో, ఇక లే, యోర్దాను దాటాలి అని. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఈ తరం తర్వాత తరం ఉందే, వీళ్ళకి ఈ అరణ్యంలో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళని యెహోషువ ఆ కనాను దేశంలో యోర్దాను దాటించి ప్రవేశింపజేస్తాడు. ఆ తర్వాత 31 రాజులను జయించి ఆ రాజ్యాలన్నిటిని వీళ్ళు ఆక్రమించుకుంటారు. ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, మనం కూడా, మనలో ఆల్మోస్ట్ అందరం కూడా దేవుని దగ్గర నుంచి ఎంతో పొందారు. మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, డౌటే లేదు. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని ప్రాణం మన కోసం పెట్టడానికి ఆయన వెనుక తీయలేదు. యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పోగొట్టుకోవటానికి, హేళన పడటానికి, అందరి చేత చీత్కారాలు పడటానికి, అపహాసం ఎదుర్కోవటానికి కూడా వెనుక తీయక తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు, భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం, కృప తర్వాత కృప, ఆ తర్వాత క్షేమం తర్వాత క్షేమం, మేలు తర్వాత మేలు, ఇవన్నీ అన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు, ప్రేమామయుడు కాబట్టి. అయితే మనలో ఎంతమంది ఆయనకి ఇష్టలుగా ఉన్నాం అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా మందిని ఫిల్టర్ అయిపోతాం. దేవుని చేత ప్రేమించబడ్డాం, ఎక్సలెంట్, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. అయితే దేవునికి ఇష్టలుగా మన జీవితం ఉందా? రక్షించబడిన తర్వాత, విశ్వాసం అయిన తర్వాత మన జీవితాలు ఆయనకి ఆనందదాయకంగా, సంతోషపెట్టేవిగా ఉన్నాయా? మన జీవితాన్ని చూసినప్పుడు ఆయన సంతృప్తికరంగా ఉండగలుగుతున్నాడా? అంటే చాలా నిరాశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి. సో ఈ రోజు మనం ఇది ఆలోచన చేయాలి. దేవుని చేత ప్రేమించబడుతున్నాం, అయితే దేవునికి ఇష్టలుగా ఉన్నావా లేదా? ఇది అర్థం అవడానికి ఒకటి చెప్తాను. ఉదాహరణకు, ఒక కుటుంబంలో 2 కొడుకులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు చాలా ప్రేమించేవారు. అయితే పెద్దవాడిని ప్రేమిస్తున్నారు, చిన్నవాడిని కూడా ప్రేమిస్తున్నారు. పెద్దవాడేమో చక్కగా బుద్ధిగా ఉన్నాడు, చిన్నవాడేమో సరిగా చదువుకోవట్లేదు, లేకపోతే జులాయిగా తిరుగుతున్నాడు, దురలవాట్లు నేర్చుకున్నాడు, ఇంట్లో సరిగా మాట వినడు తల్లిదండ్రులది, ఇలా ఉంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళి, ఏమంటే మీ బిడ్డలిద్దరిని మీరు ప్రేమిస్తున్నారంటే ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నారు అని చెప్తారు. ఏ తండ్రి కూడా నా కొడుకు చెడ్డవాడు కాబట్టి వాడిని నేను ప్రేమించను, ద్వేషిస్తానని ఏ తల్లిదండ్రులు అనదు. ఇన్ఫాక్ట్ వాడి మీద ఎక్కువ మనసు పెట్టుకొని ఉంటారు, ఇప్పుడు బాగుపడతాడని. ఎందుకంటే ప్రేమ. సార్ మీరు మీ 2 పిల్లల్ని సమానంగా ప్రేమిస్తున్నారంటే, అవునండి ప్రేమిస్తున్నాం. సార్ మీ 2 కొడుకుల పట్ల మీరు సంతోషంగా ఉన్నారా సమానంగా అంటే, వాళ్ళు ఇద్దరి పక్షాన సమానంగా సంతోషంగా ఉన్నామని చెప్పలేరు. బ్రదర్, మేము పెద్ద కొడుకు పట్ల సంతోషంగా ఉన్నాం, కానీ చిన్నోడిని బట్టి మాకు ఎంతో దుఃఖం, వేదన, ఆవేదన ఉందండి, మాకు వాడి జీవితాన్ని బట్టి సంతోషం లేదంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? తల్లిదండ్రులు పిల్లలు కాబట్టి ప్రేమిస్తారు,
ఇట్ డజంట్ మీన్ దే ఆర్ ప్లీజ్డ్ విత్ దేర్ లైఫ్స్. అలాగే మనం కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాం, పిల్లలకి పెళ్లి చేస్తున్నాం, మరి అన్ని చక్కగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో సంతోషంగా ఉన్నాడని చెప్పలేం. దేవుడు మంచివాడు, ప్రేమమయుడు కాబట్టి ఆయన దీవిస్తున్నాడు. అయితే మన జీవితాలు దేవునికి అంగీకారయోగ్యంగా, ఇష్టపరంగా, సంతోషకరంగా ఉన్నాయా లేదా అన్నది ఈ రోజు ప్రశ్న. ఇందాక నేను చెప్పాను ఆ తల్లిదండ్రుల గురించి. పెద్ద కొడుకు అంటే ప్రేమ ఉంది, సంతోషం కూడా ఉంది. చిన్న కొడుకు అంటే ప్రేమ ఉంది కానీ సంతోషం లేదు. ఈ రోజు మనలో ఉన్నటువంటి కొద్దిమంది విశ్వాసులను బట్టి దేవుడు, మన తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇదిగో నీ బిడ్డలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తున్నారంటే, అవును ఎంతో ప్రేమిస్తున్నాను, వాళ్ళంటే నాకు చచ్చేంత ప్రేమ అంటే. మరి వాళ్ళని బట్టి, అందరిని బట్టి మీరు సంతోషంగా ఉన్నారంటే దేవుని హృదయంలో భారంతో కూడిన మాట ఏమొస్తుందని నేను అనుకుంటానంటే, లేదండి వారిలో ఎక్కువ మంది నాకు సంతోషకరంగా, నాకు ఇష్టలుగా లేరు అంటే. ఈరోజు మనం ఆ గుంపులో ఉండటానికి వీల్లేదు. అది మనం ఆలోచించబోతున్నాం. దేవుని చేత దీవించబడటం సమృద్ధిలో ఉందని మనం సంతోషపడితే సరిపోదు. మన జీవితాలు దేవునికి అనుగుణంగా, ఇష్టానుసారంగా, సంతోషదాయకంగా ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న. అది మన క్రిస్టియన్ లివింగ్ లో ఒక పర్పస్ గా ఉండాలి. నేను భూమి మీద బ్రతుకుతున్నది ఒక క్రైస్తవుడుగా దేవుణ్ణి సంతోష పెట్టడానికి, నా రక్షకుని సంతోష పెట్టడానికి, నా దేవుని సంతోష పెట్టడానికి అన్నటువంటి భావనలో ఈరోజు రావాలి. అది ప్రియులారా దేవుని సంతోష పెట్టడం యొక్క ప్రాముఖ్యత. ఇంకొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఇంకొక 3-4 వచనాలు చదువుదాం. దేవుని సంతోష పెట్టడం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5 వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అపోస్తలుడైన పౌలంట తెస్సలోనికీయులకు ఉన్న సంఘానికి అదొక అద్భుతమైన సంఘం, చాలా మంచి సంఘం, శ్రేష్టమైన సంఘం. వాళ్ళంట దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో నేర్చుకున్నారంట, నేర్చుకుని అలాగ నడుచుకుంటున్నారంట. ఇప్పుడు బతిమలాడుతున్నాడు పౌలు, హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మీరు ఈ విషయంలో, ఏ విషయంలో దేవుని సంతోషపరచవాలని అన్నటువంటి విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటే, అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును ఎవరు ఒక్కొక్కరు ఎక్సెప్షన్ ఏం లేదు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఈ 5 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా మనసు పెట్టాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో అది మా వల్ల నేర్చుకున్నారు, ఆ ప్రకారంగా మీరు నడుచుకున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా మీరు ఎదగాలి, వృద్ధి చెందాలి. ఏ విషయంలో? దేవుణ్ణి సంతోషపెట్టే నడవటంలో. ఇంకొక కొలస్సీయులకు రాసిన పత్రిక ఇంకో వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు, చాలా పెద్ద వచనాలు ఉన్నాయి ఇక్కడ. వచనం ఇది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసం ఉద్దేశించి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మీరు చూడండి. అసలు ఈ ప్రార్థన వింటే మన ప్రార్థనలు చాలా మార్చుకోవాలి. ఇక్కడ భౌతికమైన వాటి గురించి పెద్ద ప్రస్తావన లేదు, అనారోగ్యాల గురించి పెద్ద ప్రస్తావన లేదు, చదువులు, వివాహాలు, ఉద్యోగాలు, పిల్లలు, వీటి గురించి పెద్ద ప్రస్తావన లేదు. ఆయన అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన అంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎదుట బతిమాలుతున్నాను అంటున్నాడు. ఏం ప్రార్థన చేశాడో ఒకసారి చదువుదాం. అందులో ఒకటి,
దేవుని సంతోషపరచాలని ఆయన వారి గురించి ప్రార్థన చేశాడు. అంటే అది మనం ఎలా అన్వయించుకొని చదివిన తర్వాత చూద్దాం. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుక. చివరి ఏముందంటే దేవుని బతిమాలుచున్నాము. ఏమో ప్రార్థనలో బతిమలాడుతున్నారు ఏంటి? ఆయన ప్రేయర్ పాయింట్స్. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసేటప్పుడు కొలస్సీలకు సంబంధించి ఏమి భారంతో ఏ పాయింట్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తాడు జాగ్రత్తగా ఆలోచించండి. 12 మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఈ మాట చూడండి, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పట్టణస్థుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఎలా ఉన్నాయి ప్రేయర్ పాయింట్స్? ఎంత స్పిరిచువల్ కన్సర్న్ గా ఉన్నాయి. ప్రియులారా, మనం కూడా మన ప్రార్థనలు విన్నపాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భౌతికమైన వాటి గురించి, అనారోగ్యాల గురించి, అక్కర్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయొద్దని కాదు, కానీ ఇక మన ప్రార్థన అంతా వాటి చుట్టూనే కాదు. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు అసలు. స్పిరిచువల్ ఫోకస్ ఉండాలని. మీలో కొద్దిమంది, లేకపోతే నాకు తెలిసిన వారందరి గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎక్కువ శాతం నేను భౌతికమైన విషయాలు కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రార్థిస్తాను. నాకు బాగా పరిచయం వారందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని, శిష్యులుగా ఎదగాలని, దేవుని వాక్యం మీద ఆసక్తి కలగాలని, దేవుని కోసం పనిచేసే మనసు రావాలని, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలని, దేవుని కొరకు పరిచర్యలో సమర్పణ జీవితం కలిగి ఉండాలని, మీ వరాలు మీరు తెలుసుకోవాలని, ఆత్మ చేత నింపబడాలని, ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని, ఇలాంటి విషయాలు మీ గురించి నా గురించి నేనైతే ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అపోస్తలుడైన పౌలు ఇంకా పై స్థాయి ప్రార్థనలు, అందులో ఒకటి ఏంటంటే అన్ని విషయంలో ప్రభువుని సంతోష పెట్టినట్లు మీరు నడుచుకోవాలని ప్రార్థిస్తున్నా అంటున్నాడు. 1, 2 కాదు, అన్ని విషయాల్లో. ఒకరు ఇద్దరు కాదు, అందరూ విశ్వాసులు. ఆ తర్వాత ఇంకొక వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కాబట్టి గనుక ఈ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఇక్కడ 10వ వచనం అంటున్నాడు, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో అంటే ప్రభువుకి ఇష్టమయ్యేది ఏంటో, ప్రభువుకి నచ్చేది ఏంటో, ప్రభువుని సంతోషపరిచేది ఏంటో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వల్ల నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో మీకు పాలుండకూడదు అంటున్నాడు. లోక సంబంధమైనవి, ప్రభువుకి నచ్చనివి, ఇలాంటి విషయాల్లో జోలి మీకు ఉండకూడదు. మీరేం చేయాలంటే ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించి దాన్ని జరిగించాలి. ప్రియులారా, ఈ రీతిగా ఇలాంటి ఇంకొన్ని విషయాలు మన జీవితాలు దేవునికి సంతోషం కలగజేసే వాటిగా, ప్రీతికరంగా ఉండాలని దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క చిత్తం. దేవుని సంతోషపరచడం అంటే ఏంటి? ప్రాక్టికల్ గా మాట్లాడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనసులో సంతోషం కలగాలి, ఆయన ముఖంపై చిరునవ్వు ఉండాలి. మన జీవిత శైలి, జీవిత విధానం ద్వారా ఆయనకి సంతృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం చూసినప్పుడు. ఎప్పుడు మందిరంలో ఒక 2-3 గంటలు మనం ప్రవర్తించే తీరు అక్కడ ఉండేటువంటి ఆ సమయంలో కాదు. సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు మన పని స్థలాల్లో, మన ఇంట్లల్లో, మన బంధువుల మధ్యలో, మన వ్యాపారాల్లో, మన స్కూల్లో, కాలేజీలో, మనం ఎక్కడున్నప్పటికీ మన మాట తీరు, మన ప్రవర్తన, మన యొక్క వేషధారణ, మన యొక్క వేష భాషలు,
మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన ప్రేమ, వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు మురిసిపోవాలి. ఐ థింక్ ఈ మాటకు చాలా కనెక్ట్ అవుతాం. దేవుడు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని చూసి మురిసిపడతారు. అయితే ప్రతి చిన్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, ఇప్పుడు 10, 15, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుంటేనే సంతోషకరంగా, ఆనందదాయకంగా, అంగీకార యోగ్యంగా ఉంటేనే మురిసిపోతారు. కానీ తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళను, తల్లిదండ్రుల మాట వినని వాళ్ళని చూసి తల్లిదండ్రులు మురిసిపోరు. ఇప్పుడు మనం కూడా దేవుడు మనల్ని రక్షించినప్పుడు, ఆయన బిడ్డలు అయినప్పుడు, ఆయన మనల్ని ప్రేమించి ప్రభువుని అంగీకరించిన తర్వాత మన అందరిని చూసి ఆయన మురిసిపోతాడంట. జెఫన్యా 3వ అధ్యాయంలో మనం అది చదువుతాం. ఆయన నీ యందున్న ప్రేమను బట్టి సంతోషించుచు నిన్ను బట్టి హర్షిస్తాడు. ఇంగ్లీష్ లో అయితే ఆయన అంటే మనల్ని చూసి పాట పాడతాడంట. ప్రియులారా, అయితే మనం విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, సంవత్సరాలు దాటుతున్నప్పుడు, మన జీవిత విధానం, మన జీవన శైలి, మన జీవితంలో ఉన్నటువంటి మన విషయాలు, మన క్రియలు, మన అలవాట్లు, మన పద్ధతులు దేవునికి ప్రీతికరంగా లేకపోతే దేవుడు మురిసిపోలేడు. దేవుడు బాధపడతాడు. ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తాడు. కానీ సంతోషంగా ఉన్నాడా? లేడు. కాబట్టి దేవుని సంతోషపరచడం అంటే అది. ఆ తర్వాత శత్రువైన సాతాను మన విశ్వాసం గురించి అక్యూజ్ చేస్తున్నప్పుడు అంటే నేరారోపణ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూసి అందరి గురించి ఓకే కానీ ఫలానా వ్యక్తిని చూసావా? దేవుడు యోబుని చూపించి సాతానికి, సరే అక్కడెక్కడ తిరిగి వచ్చా అంటున్నావు, నా దాసుడైనటువంటి యోబు సంగతి చూసావా? అతను నీతిమంతుడు. అంటే దేవుడు తన కుమారుడైన యోబుని చూసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాడు తన జీవితాన్ని బట్టి. ఎందుకంటే అతను యథార్థపరుడు, చెడుతనం విసర్జించిన వాడు, నీతిమంతుడు. యోబు జీవితాన్ని బట్టి దేవునికి గర్వకారణమైంది సాతాను ముందర. అట్లా మనం కూడా ఎదుగుతున్నప్పుడు విశ్వాస జీవితంలో శత్రువు ఎదుట మన జీవితాలు ఆయనకు గర్వకారణంగా ఉండాలి. ఇది దేవుని సంతోషపరచడం అంటే. నాకు తెలిసి మీలో కొద్దిమంది ఇప్పటికే మీకు అర్థమవుతుంది, నా జీవితము దేవుని దృష్టిలో సంతోషకరంగా లేదు, ఆయన నేను సంతోష పెట్టట్లేదు అని మీరు ఒప్పించబడుతున్నారు పరిశుద్ధాత్మ చేత. దేవునికి స్తోత్రం. మీ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం నేను మాట్లాడుతున్నాను. మీరు నలుగురిలో ఉన్నప్పుడు సంగతి కాదు, మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒకవేళ నలుగురిలో ఉన్న మీ మనస్సులో, మీ ఆలోచనల్లో, మీ ఉద్దేశాల్లో, మీ యొక్క వైఖరిలో, యాటిట్యూడ్, మోటివ్స్ లో ఎలా ఉన్నారనేది దేవుడు చూస్తా ఉంటాడు. అక్కడ ఆ విషయాల్లో దేవుని మనం సంతోష పెట్టే వారంగా ఉండాలి. అది దేవుని సంతోష పెట్టడం యొక్క ప్రాముఖ్యత. పిల్లల ఏముంది బ్రదర్, నాకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు, ఇక దేవుని సంతోష పెట్టే విషయం నాకేంట్లే అనుకుంటే, ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీకు కాదు ఈ సందేశం. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఎండను కురిపిస్తున్నాడు, వానను రప్పిస్తున్నాడు, ఋతువులు వస్తున్నాయి, సీజన్స్ మారుతున్నాయి, మనకి కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, ఆయన తన బిడ్డలందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే మనం వయసులో ఎదుగుతున్న కొద్దీ ఆ దేవుని మనసుని గాయపరచకుండా ఇలాంటి గొప్ప మనసున్న తండ్రిని సంతోష పెట్టడం అనేది ప్రతి విశ్వాసిగా, ప్రతి దేవుని బిడ్డగా నా యొక్క విధి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్లీజ్ అవర్ ఫాదర్. సో అలాంటి మనసున్న వారు ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దామంటే, రెండవ అంశంగా హౌ కెన్ వి ప్లీజ్ గాడ్ అన్న. బాగుంది, మరి నేనైతే నా జీవితాన్ని బట్టి దేవుని సంతోషపరచట్లేదని, నా జీవితం దేవునికి ప్రీతికరంగా లేదని, నా కుటుంబం దేవునికి ప్రీతికరంగా లేదని, మా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం దేవునికి ప్రీతికరంగా లేదని, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, మా కుటుంబంలో, మా గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు దేవునికి ప్రీతికరంగా లేవని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఎక్కడ మొదలు పెట్టాలి దేవుణ్ణి సంతోష పెట్టడం? ఒక 2 విషయాలు ఈరోజు చూద్దాం. బికాజ్ అన్ని మనం వచ్చేవారు ఇంకొన్ని చూద్దాం. ఇక 2 విషయాలు ఈరోజు చూపిస్తాను. మొదటిగా
We can please God through repentance. We can please God by accepting Jesus as our Savior. మొదటి అడుగు ఏంటని మీరు అని అడిగితే, మన జీవితాల్లో మనం పాపిని అనేటువంటి గ్రహించి యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగాన్ని అంగీకరించడం ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా, అలాగే మనము మారు మనసు పొందటం ద్వారా దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. కొన్ని లేఖనాలు ఇప్పుడు రెండు భాగాలు పరిశీలిద్దాం. మొదటిది యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. Ezekiel chapter 18. 18వ అధ్యాయం. పాత నిబంధనలో 701 పేజ్ నెంబర్. 18వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం, మనకి అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీల దేశం గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? వాళ్ళంతా ఒక సామెత అనుకుంటున్నారంట. ఏంటంటే, తండ్రులు ద్రాక్షకాయలు తింటే అంట, ద్రాక్ష పండ్లు కాదు, కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అవి తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి అని మీరు చెప్తున్నారు కదా. మన దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నారు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేల్లో మీరిక పలుకరు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4వ వచనం. మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. ఈ మాట చూడండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనం చేయకయు. పర్వతం మీద భోజనం అంటే అక్కడ విగ్రహాలు పెట్టుకొని ఈ పండుగలు అవి చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. అన్నిల సాంప్రదాయాలు ఇశ్రాయేలు కూడా పాటించేవాళ్ళు. దేవుడు అంటున్నాడు, అలా చేయకుండా ఇశ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగు వారి భార్యను చెరపకయు, బహిష్టి అయిన దానిని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టము కలగజేయక వాడే ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పుయకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడునై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన యెడల వాడే నిర్దోషి ఎగును, నిజముగా వాడు బ్రతుకును. అలాంటి వారు బ్రతుకుతారు. అయితే ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చావడు, బ్రతుకుతాడు. అయితే ఇలాంటి మంచి తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు. 10వ వచనం. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయవాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనికైనా చేయకయుండే ఎడల, అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధ పెట్టి బలాత్కారం చేత నష్టము కలుగుజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటూ లాభము చేపట్టటయు, ఈ మొదలగు క్రియలు చేసిన యెడల వాడు బ్రతుకడు. ఈ హే క్రియలన్నీ చేసిన గనుక ఆవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. ఒక మంచి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మంచివాడు కాబట్టి అతను బ్రతుకుతాడు. అతను మంచివాడు, బ్రతికాడు కాబట్టి తన కుమారుడు చెడ్డవాడైనా బ్రతుకుతాడని కాదు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరిని క్రియలు వాడికే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఒక తండ్రి ఉన్నాడు, అతను చాలా చెడ్డవాడు. ఇలాంటి చెడ్డ తండ్రి కడుపున ఒక మంచి కుమారుడు పుట్టాడు. చెడ్డవాడు కాబట్టి తండ్రి చనిపోతాడు, మంచివాడు కాబట్టి కుమారుడు బ్రతుకుతాడు. అంటే ఎవరి దోష శిక్షకు వారే బాధ్యులు అన్నటువంటి సందేశం చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం 23వ వచనం.
దుష్టులు మరణం నందుటి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి సంతోషించేది ఏంటో తెలుసంటండి. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటున్నారా? దుష్టుల మరణం నందుల చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. అంటే పాపి తన పాపంలో మరణించుట, పాపి తన పాపంలోనే తన జీవితాన్ని ముగించుట నాకు ఇష్టం లేదు. వారు నా వైపు తిరిగి మారు మనసు పొందితే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని అంటున్నాడు. ఆ తర్వాత 32 వచనాల కింద, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ మాటల్లో సారాంశం ఏంటంటే, పాపి తన పాపంలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు లేకుండా పాపంలోనే చనిపోయి దేవుని శిక్షకు గురవటం దేవునికి ఇష్టం లేదు. ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూచి చూడనట్టుగా ఉండిను, కానీ ఇప్పుడైతే అందరినో అంతటినో మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అని మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చదువుతాం. మనుషులందరూ రక్షించబడవాలని, సత్యం గురించిన అనుభవం జ్ఞానం పొందాలని ఆయన ఇచ్ఛించుచున్నాడని తిమోతి పత్రికలో మనం చదువుతాం. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని రక్షణ భాగ్యంలోనికి రావాలని, ఎవరు కూడా తమ పాపాల్లో చనిపోకూడదని, తమ పాపాలను బట్టి తమ జీవితాన్ని పాడు చేసుకుని నష్టపరుచుకోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ తమ దిద్దుకొని, అంటే యేసు దగ్గరికి వచ్చి రక్షణలో ఉండి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా బ్రతకాలన్నది దేవునికి ఇష్టము, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం, దేవునికి సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ఇంకొక మాట కూడా చదువుదాం యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 10-11 వచనాలు. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకున్న మాట నిజమే. కాగా వారితో ఇట్లను, ఎవరితో? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అనుకుంటున్నారు, అయ్యో మన పరిస్థితి ఏంట్రా ఇలా అయిపోయింది, మన జీవితాలు ఏంట్రా ఇలా తగలబడ్డాయి, దీని అంతటికీ కారణము మా పాప దోషములు మన మీద పడినాయిరా. మన పాపాన్ని బట్టి ఈ దోషము, ఈ పాపాన్ని బట్టి ఈ శిక్ష, ఈ నష్టం కలుగుతుంది. ఈ పాపాల వలన మేము క్షీణించిపోతున్నాము, ఇక మనం ఎట్లా బ్రతుకుతాంరా అని వాళ్ళు అనుకుంటున్నారంట. అయితే వాళ్ళతో ఈ మాట చెప్పు అంటున్నాడు. నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పిల్లరా, దేవుని యొక్క వాక్ అంటే ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యంలో దేవుడు మనకు బుద్ధి కలగటానికి రాయబడినటువంటి మాటలు. మీరు ఎందుకు చనిపోతారు? కొద్దిమంది బాధపడుతున్నారు, నేను అంచనా వేయగలుగుతాను, అయ్యో ఏంటి నా బ్రతికిలా అయిపోతుంది, ఏంటి నష్టం తర్వాత నష్టం, అరే ఏంటి ఎక్కడా సక్సెస్ లేదే, అరే ఏంటి నెమ్మది లేదు, సమాధానం లేదు, అరే పిల్ల ఇన్ని సంవత్సరాలైన కుటుంబంలో ఏంటి ఇంత డిస్టర్బెన్సెస్, అయ్యో పిల్లలు ఎందుకు మాట వినట్లేదు, అయ్యో పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలాగైపోయింది, ఏంటి నా లైఫ్ అసలు దీనికి అర్థమే లేకుండా అయిపోయింది, ఇంత నష్టానికి, ఇంత అసంతృప్తికి, ఇంత అసమాధానానికి కారణం ఏంటి అని ఎవరన్నా అనుకుంటుంటే, ఖచ్చితంగా ఒక కారణం మాత్రం, మిగతా కారణాలు ఉండొచ్చు కానీ ఒక కారణం మాత్రం, మనము దేవుని తట్టు తిరగకపోవటం, మన పాపాలను బట్టి ఈ నష్టం తెచ్చుకున్నాం. ఇర్మియా ఆ ప్రజలతో అంటాడు, మీ దోషములు మీకు మేలుగు కలగకుండా ఉండటానికి మీ దోషములు కారణమయ్యాయంటే, మీకు ఆశీర్వాదం రాకుండా మీ దోషాలు అడ్డుపడుతున్నాయంటే. యెషయా 59వ అధ్యాయం 1వ వచనం అంటాడు, రక్షింపనేరకి ఉన్నట్టు యెహోవా హస్తము కృచి కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, అయితే మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డుగా వచ్చేస్తాయి.
దేవుడు లేకుండా సమాధానం ఎలా ఉంటుంది? దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో లేకుండా సంతృప్తి ఎలా ఉంటుంది? ఆనందం ఎలా ఉంటుంది? నిరీక్షణ ఎలా ఉంటుంది? క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరే, దేవుడిని పక్కన పెట్టి బాగుపడిపోదామంటే ఎలా కుదురుతుంది? ఈరోజు వాక్యంలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏంటంటే, మీరు పాపంలో అలాగే బ్రతికేయటం, అలాగే చనిపోవటం దేవునికి ఇష్టం లేదంట. అయితే ఏది ఇష్టమో తెలుసా? మీ జీవితం దిద్దుకొని దేవుని వైపు తిరగటం, దాన్ని మారు మనసు అంటారు. పిల్లరా, గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ when he sent unbelievers to hellfire. అవిశ్వాసుల్ని నరకానికి పంపించడంలో దేవునికి సంతోషం లేదు. ఎవరు వెళ్ళకూడదని అనుకుంటున్నాడు, అందుకే అందరి కొరకు రక్షణ సిద్ధపరిచాడు. అయితే ఆయన్ని కాదనుకుంటున్నారు, ఆయన పంపిన యేసుక్రీస్తుని కాదనుకుంటున్నారు, కాబట్టి ప్రజలు దేవుడు లేని చోటి కంటే నరకానికి వెళ్తున్నారు. అంతే. వారు చేసిన పాపాలను బట్టి కాకుండా అందరం పాపం చేసిన బైబిల్ అంటుంది. అయితే కొందరు పాపాల నుంచి రక్షించే రక్షకుడైన యేసుని నమ్మారు, ఇంకొద్ది మంది ఆయన అందుబాటులో ఉన్నా నమ్మట్లేదు. చివరికి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, చేసిన పాపాలను బట్టి మాత్రమే కాదు, ఆ పాపాల నుంచి రక్షించి, విడిపించి, విమోచించి కడిగేటువంటి యేసుని కాదనుకున్నారు కాబట్టి, ఆ రక్షకుడినే కాలదన్నారు కాబట్టి, వారు తమ శిక్షకు తామే పాత్రలని వెళ్ళిపోతున్నారు. అయితే ఎవరైతే ఆగి, అమ్మో నా జీవితం దేవునికి సంతోషకరంగా లేదు, నేను ఆయన్ని బాధ పెడుతున్నాను, ఆయన మనసుకి గాయం కలుగు చేస్తున్నాను, ఇదిగో నా జీవితం మారాలి, దానికి ఒకే ఒక్క దారి ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క సిలువ. కాబట్టి నా కొరకై చనిపోయిన ఆయన పాదాలు పట్టుకుంటాను, ఆయన నా జీవితాన్ని మారుస్తాడన్న విశ్వాసంతో ఎవరు ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళు దేవుని సంతోష పెట్టడం మొదలు పెడతారు. పిల్లల, ఇంకొక సందర్భం యేసు ప్రభు బోధించింది. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఉపమాన రీతిగా ఈ విషయాలు చెప్పాడు. అక్కడ 3 సందర్భాలు కనిపిస్తాయి. 3 సందర్భాలు ఏంటంటే, ఒక కాపరి దగ్గర, ఒక మనుషుడి దగ్గర 100 గొర్రెలు ఉంటాయి, ఒక గొర్రె తప్పిపోతుంది. అయితే ఈ కాపరి ఏం చేస్తారంటే, ఆ 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని దొరికినప్పుడు సంతోషంగా భుజాల మీద వేసుకుంటూ ఆనందంగా తిరిగి వస్తాడు. అప్పుడు రాయబడింది ఏంటంటే 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం, 5 కూడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. పరలోకమే సంతోషం. ఎక్కువ సంతోషం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించరా? ప్రియులారా, భూమి మీద ఒక వ్యక్తి సువార్తను అంగీకరించి, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందినప్పుడు, దేవుని బిడ్డ అయినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం. మన వాడుక భాషలో చెప్పాలంటే, ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే పరలోకంలో పార్టీ జరుగుతుంది, సంతోషం. అలాగే ఆ తర్వాత మరి ఒక ఆమె దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి, వాటిలో ఒకటి పోయింది. అవి ఆమె వెతికినప్పుడు దొరికింది. 10వ వచనం, 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించింది, నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అలాగే 3వ దానిలో 2 కుమారులు ఉంటారు. ఒక కొడుకు తప్పిపోతాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమంటాడు చూడండి, 24వ వచనం, 23, 24, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదు, ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. ఫిగరా 31వ వచనం, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమై, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడంతా సంతోషం గురించిన మాటలు మనం చదివాము. ఒక వ్యక్తి మారు మనసు పొంది, అంటే యేసుక్రీస్తు సిలువను చూస్తూ, ఎందుకు దేవాతి దేవుడు
సిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఎవరి కోసం చనిపోవాల్సి వచ్చింది? పాపుల కోసం చనిపోయాడంట. మరి నేను కూడా పాపినే కదా, నా కోసం కూడా ఈయన చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? పాపాల నుంచి రక్షించటానికి చనిపోయాడు. అంటే నా పాపాల నుంచి కూడా ఈయన రక్షిస్తాడా అని ఎవరైతే మనసు పెట్టి ఆలోచించేసి దేవుని వాక్యానికి స్వార్థకు ప్రతిస్పందిస్తారో వాళ్ళలో మారు మనస్సు కలుగుతుంది. అయ్యో, ఇలాంటి పాపాల కొరకే నా ప్రభు చనిపోయాడు కాబట్టి ఈ పాప జీవితం ఇక నాకు వద్దు. ఇప్పటికే నా జీవితాన్ని నాశనం చేసినటువంటి ఈ పాపం ఇక నాకు వద్దు. నేను ఈ పాపం నుంచి, ఈ పాప లోకం నుంచి, ఈ దురలవాట్ల నుంచి, ఈ చెడు వ్యసనాల నుంచి, చెడు స్నేహాల నుంచి, అక్రమ విషయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, మనసు తిప్పుకుంటున్నానని ప్రభు వైపు తిరుగుతున్నప్పుడు పరలోకంలో సంతోషం, దేవుని దూతల ఎదుట సంతోషం, దేవుని మనస్సులో సంతోషం. అలాంటి వ్యక్తిని చూసి దేవుడు మురిసిపోతాడు. అలాంటి దేవునికి సంతోషం కలగజేసే పని నువ్వు చేయొచ్చు, ఇప్పుడే చేయొచ్చు. పాపిని గ్రహించి, పాపాల రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించి, పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ జీవితం చేతుల్లో పెట్టగలిగితే, లేదా ఆయన ఇచ్చేటువంటి చెయ్యి నువ్వు అందుకోగలిగితే విశ్వాసంతో నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఊహించలేనంత మారిపోతుంది. నిజమైన ఆశీర్వాదాల కుమ్మరింపు నీ మీదకి వస్తుంది. దేవుని బిడ్డవవుతావు. ఎంతో నెమ్మది, సమాధానం, కలహాలు తీరిపోతాయి. సమస్యలు పోకపోవచ్చు, కుటుంబ మధ్యలో భార్యాభర్తలు ఎదుర్కొనే సమస్యలు వెంటనే పోకపోవచ్చు, కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమస్యను ఎదుర్కొంటారు. మొన్నటిదాకా ఇద్దరు పోట్లాడుకున్నవారు ఇప్పుడు కలిసి సమస్యతో పోరాడతారు. ఇప్పుడు ప్రతి సమస్యలో దేవుడు నీకు అండగా ఉంటాడు. ప్రతి అక్కర ఆయన తీరుస్తానన్న భరోసా ఇస్తాడు. ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ బీయింగ్ ఏ క్రిస్టియన్. పిల్లరా, ఇది మొదటి మెట్టు, దేవుణ్ణి సంతోషపెట్టడం. అలాగే విశ్వాసమైన మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు. ఎలాగో తెలుసా? మారు మనసు ద్వారా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. పశ్చాత్తాపం, మారు మనసు అనేది కేవలం రక్షించబడినప్పుడే కాదండి, రక్షించబడిన ప్రతి తర్వాత కూడా మనకి ఇలాంటి మారు మనసు అన్న అనుభవం ఉండాలి, రిపెంటెన్స్ ఉండాలి. అంటే మన పాపాలను బట్టి పశ్చాత్తాపడుతూ, మన లోపాలను బట్టి, మనకి అవిధేయతను బట్టి పశ్చాత్తాపం మన మనసులో ఉండాలి. 7వ అధ్యాయము 2 కొరింథీ 7వ అధ్యాయము 8-9 వచనాలు, లేకపోతే 10వ వచనం మట్టిని చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఇక్కడ ఏమంటున్నాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు దేవుడు మన యొక్క లోపాన్ని, పాపాన్ని మనకే ఎత్తి చూపుతాడు, నలుగురికి కాదు. మనకే ఎత్తి చూపినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. అయ్యో, ఇలాంటి దేవాతి దేవుని నేను బాధ పెట్టానే, ఇలాంటి మనస్సున్న మహారాజుని నేను బాధ పెట్టానే, నన్ను ఇంతగా ప్రేమించేవాడిని నేను లెక్క చేయకుండా ఉన్నానే అన్నటువంటి ఆత్మ ఒప్పింపు చేత మనకి దుఃఖం కలుగుతుంది. అప్పుడప్పుడు కన్నీరు కారుస్తాం, ప్రభు క్షమించే అంటాం. ఇలాంటిది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంటే మన రక్షణలో ఎదిగేటట్లు చేస్తుంది. ఈ మారు మనసు ద్వారా కూడా దేవుని సంతోష పెట్టవచ్చు. అయితే ఆ తర్వాత రెండవది దీన్ని క్లుప్తంగా చెప్తాను. దేవుని మనం విశ్వాసులుగా ఎలా సంతోష పెట్టవచ్చు అంటే త్రూ అవర్ ఒబీడియన్స్, మన యొక్క విధేయత ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టవచ్చు, మన యొక్క అవిధేయత ద్వారా దేవుణ్ణి బాధ పెట్టవచ్చు. ఏం చేస్తాం అన్నది మన చేతుల్లో ఉంది. విశ్వాసులంగా వీ కెన్ ప్లీజ్ గాడ్ త్రూ ఒబీడియన్స్, we can displease God or dishonor God through our disobedience. It's up to us what we are going to do. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఇది మనందరం కంటత రావాలి మాట. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు సమూయేలుని పంపించి సౌలుకు ఒక కబురు పెడతాడు. ఇశ్రాయేల్ రాజుని సౌలుకి అదేంటంటే, నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారిని సర్వనాశనం చేసి సమూలంగా సంహరించి తిరిగి రమ్మని చెప్తే సౌలు వెళ్తాడు. బానే ఉంది, మొదలు పెడతారు, యుద్ధం చేస్తారు, అన్నిటినీ చంపేస్తారు. అయితే
క్రొవ్విన వాటిని కొన్ని చంపకుండా తీసుకొని వస్తాడు ఇశ్రాయేల్ దేశాన్ని. ఎందుకు తీసుకొచ్చావయ్యా అని అడిగితే, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికే తీసుకొచ్చామని ఏదో మాయా భక్తిలో మాట్లాడతాడు సౌలు. అరే, దేవుడు చెప్పిన మాట నువ్వు చేయకుండా దేవునికి బలి ఇవ్వటానికి తేవటం ఏంటి, నీకు అసలు అర్థమవుతుందా అని సమూయేలు సౌలుతో చెప్పిన మాటలు మనం వింటున్నాం. మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవునికి సంతోషకరంగా సంతృప్తికరంగా జీవితాలు ఉండవు, కానీ ఆయనకి ఏదో కానుకిచ్చి సంతోషపెడదాం, మీటింగ్లకు వెళ్ళి సంతోషపెడదాం. నేను దేవుని వాక్యాలు ప్రసంగాలు టీవీలో యూట్యూబ్లో వింటే దేవుడు సంతోషపడతాడు. అప్పుడప్పుడు దేవునికి ఏదో చిన్న కానుకిస్తే దేవుడు మురిసిపోతాడు. ఆ క్రైస్తవ కార్యక్రమాల్లో పాలు పొందితే సంతోషపడతాడు. ఇలా అనుకుంటాం. చూడండి, మనం దేవునికి మొదట విధేయత చూపించకుండా, ఆయన మాటను గౌరవించి ఆయనకి లోబడటం నేర్చుకోకుండా, ఆయనకు మిగతాది ఏది ఇచ్చినా ఆయనకి సంపూర్ణమైన సంతోషం ఉండదు. ఉదాహరణకు, దేవుడు చెప్పిన మాట వినకుండా పదే పదే చెప్తున్న ఆయన మాటకి లోబడకుండా, అంటే కొన్నిటిని చేయొద్దని దేవుడు ఎప్పటి నుంచో మనకు చెప్తున్నాడు, మనం చేస్తున్నావా? అవిధేయత. కొన్ని చేయమని దేవుడు చెప్తున్నాడు ఎప్పటి నుంచో, అవి కూడా చేయట్లా, అవిధేయత. విధేయత లేకుండా దేవునికి అవిధేయత చూపిస్తూ, దేవుని బాధ పెడుతూ, ఇది ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళిపోయి చక్కగా స్తుతించి ఆరాధించి పాటలు పాడి ప్రార్థనలు చేసి వీలైతే వాక్యాలు చెప్పి కానుకలు ఇచ్చి దేవుని పరిచర్యలో పాలు పొందుతూ దేవుని సేవకు సపోర్ట్ చేస్తూ ఉంటే దేవునికి హృదయమార సంతోషం లేదు. ప్రభు అనుకుంటాడు, అయ్యో నా బిడ్డ అంతా హడావుడింది, కానీ నా మాట అంటే లెక్కలేదు, నా మాటకు విలువ లేదు, నా చిత్తానికి గౌరవం లేదు, సంతోషం లేదు ఆయన. అలాంటి పరిస్థితి సౌలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చదువుదాం 21-22 వచనాలు. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై, మొదటి సమూయేలు గ్రంథం 15:21. గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిందిరని సమూయేలుతో చెప్పను. దేవుడు నాశనం చేయమన్నవి, దేవుడు అపవిత్రంగా ఎంచిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి నీ దేవునికి బలి ఇవ్వటానికే తెచ్చామని చెప్తున్నాడు. ఇది ఎలా ఉందిరా అంటే, తన ఉద్యోగంలో లేదా తన వ్యాపారంలో ఒక వ్యక్తి లంచగొండిగా, విశ్వాసే లేకపోతే క్రైస్తవుడే లేకపోతే ఏదో నామకార్థ క్రైస్తవుడు ఎవరో అక్రమంగా సంపాదించి వడ్డీలేవి తీసుకొని తనకొచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదించి అక్రమంగా వేరే వాళ్ళని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి లంచగొండి అయిపోయి ఆ డబ్బు సంపాదించి దానిలోనే తీసుకొచ్చి దేవుని ఆ మందిరంలో హుండీలో, ఇదిగో దేవా నీకు దశంభాగం ఇస్తున్నాను అన్నట్టు ఉంటది. దేవుడు అంటే ఎవరికి కావాలయ్యా నీ కాను, కానీ నీ బ్రతుకు ఎలా సంపాదించదా అని అడుగుతాడు దేవుడు. ఈ అపవిత్రమైన సొమ్ము నాకెందుకు అంటాడు, ఈ పాపపు సొమ్ము నాకెందుకు అంటాడు. అట్లా ఉంది సౌలు పరిస్థితి. దేవుడు అపవిత్రంగా ఇచ్చి నాశనం చేయమని చెప్పిన దాన్ని ఆ నాశనంలో కొంచెం బ్రతికించి నీ దేవునికి బలి అప్పగించడానికి తెచ్చాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు సమూయేలు ఏమంటున్నాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు అర్థమైంది ఈ సందర్భం. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవాకు సంతోషం. మాట వినకుండా బలి అర్పిస్తాను, మాట వినకుండా ఇంకేదో చేస్తాను దేవునికంటే దేవునికి సంతోషం లేదు. పిల్లరా, దేవుని మాట వింటూ ఇవన్నీ చేస్తే దేవునికి ఇంకా గొప్ప సంతోషం. కానీ దేవుని మాట వినకుండా మిగతావన్నీ చేస్తుంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి విధేయత ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. వీ కెన్ ప్లీజ్ గాడ్ త్రూ అవర్ ఒబీడియన్స్. సౌలు ఏం అపార్థం చేసుకున్నాడంటే, నేను అవిధేయత చూపించినా పర్లేదు, మధ్య మధ్యలో దేవునికి ఏదో అట్లా కొంత బలులు అవి అర్పణలు అర్పిస్తే దేవుడు సర్దుకుపోతాడు, సంతోషిస్తాడు అనుకున్నాడు.
అది కరెక్ట్ కాదు ప్రియులారా. అది మన దేవుని మనస్సు కాదు. మిగతా మతాల్లో నువ్వు ఎలాగైనా బ్రతుకు, నువ్వు ఎలాగైనా సంపాదించు, నువ్వు ఎవరితోనైనా తిరుగు, నీ అలవాట్లు ఎలాగైనా ఉండని, నీ జీవితం ఎంత పాపమైనా పెట్టుకో, కానీ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి నా కొండ ఎక్కి నా హుండీలో కొంత డబ్బే అని మిగతా మతాల్లో దేవుళ్ళు అనబడిన వారు అంగీకరిస్తారేమో, కానీ పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి దేవుడు, పరలోకమందు నివాసం ఉండేటువంటి మన ప్రభు అయినటువంటి దేవుడు మనం తెచ్చి ఇచ్చేదానికంటే ముందు మనం ఎలాగా ఉన్నామో చూస్తాడు. మనం తెచ్చి ఇచ్చే కానుక ఎలాగ తెస్తున్నామో చూస్తాడు. మనం తెచ్చి ఇచ్చేటువంటి కానుక అపవిత్రమైందంటే నాకు వద్దు అంటాడు. నువ్వు ఎంత తెచ్చిస్తున్నావు? నో నో నో, నువ్వు తెచ్చేది చిన్నదైనా అది క్రమమైన పద్ధతిలో తెచ్చి నాకు ఇస్తే నేను సంతోషిస్తాను, కానీ నువ్వు చేసేది నాకు ఇష్టమైనట్టు చేస్తే నాకు సంతోషం, కానీ నువ్వు నాకు ఇంపార్టెంట్ కానీ నువ్వు ఇచ్చేది కాదు అంటాడు మన దేవుడు. దట్ ఈస్ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ అండ్ అదర్ రిలీజియన్స్. ఆ తర్వాత ప్రియులరా, ఒక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. దేవునికి లోబడటం ఉదాహరణకు దేవుని మాటను వినడం అంటే, దేవుడు అంటున్నాడు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి అంటున్నాడు. కీప్ అ ప్యూర్ కాన్షియస్నెస్ అంటే, నిర్మలమైన మనస్సాక్షి ఎట్లా వస్తుందంటే, మనం ఏదన్నా వాక్యానికి విరుద్ధంగా దేవుని మనసుకు ఇష్టం కానిది ఎప్పుడు చేసినప్పుడల్లా మన మనస్సాక్షి నొచ్చుకుంటుంది, మలినమవుతుంది. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన రక్తంలో మన హృదయాన్ని లేదా మన మనస్సాక్షిని కడుగుంటం వల్ల నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. అంటే జారిపోయిన వెంటనే, పడిపోయిన వెంటనే, సాయంత్రం పడుకునేటప్పుడు చూద్దాం, వచ్చే వారం బల్లలో చేవేసేటప్పుడు చూద్దాం, ఇలాంటివి పెట్టుకోవద్దు. పడిపోయిన వెంటనే, జారిపోయిన వెంటనే, కంట్లో నలుసు పడితే ఎంత త్వరగా తీసేసుకుంటామో హృదయానికి అంటుకున్న పాపాన్ని అంత త్వరగా తీసేసుకోవాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎంత పనైనా ఆగి ముళ్ళు తీసుకుంటామో అలాగే పాపం అంటుకున్నప్పుడు, మురికి అంటుకున్నప్పుడు, మనస్సు మలినమైనప్పుడు, మనస్సాక్షి చెరిపడు నొచ్చుకున్నప్పుడు వెంటనే ప్రభువా క్షమించండి, మన్నించండి, అయ్యా నాకు నిర్మలమైన మనస్సాక్షిని కలుగు చేయండి. దాన్ని పట్టించుకోకుండా ఇంకేదో చేస్తానంటే నో, ఇతరులు క్షమించండి అని వాక్యం పదే పదే మనకి బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యం వింటున్నామా మాట? మీరు క్షమించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ మనసులో? మీరు దేవుని దగ్గరికి ప్రార్థనతోనో, స్తుతితోనో, లేకపోతే కానుక తెచ్చినప్పుడు ప్రభు అంటాడు ముందు వాళ్ళని క్షమించయ్యా అంటాడు. నా కుమారుడు, నా కుమార్తె, ముందు నీ మనసులో నుంచి వాళ్ళని పంపించేసి రిలీజ్ చేసేయి, నేను నిన్ను ఎలా క్షమించానో అలా క్షమించు అంటాడు. మనం అంటాం ప్రభువా వాళ్ళు చేసిన అన్యాయం నీకు తెలియదయ్యా, అయ్యో వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు అన్నారో నీకు తెలియదయ్యా, అయ్యో వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో, నా కుటుంబాన్ని ఎంత గాయపరిచారో, నా పరువు ఎంత తీశారో ప్రభువా, ఇలా చెప్తాం, ఇలా అనుకుంటా ఉంటాం. ప్రభు అంటాడు నిజమే నా కుమారుడు, నా కుమార్తె, నిజమే వాళ్ళు నిన్ను గాయపరిచారు, బాధ పెట్టారు, నానా మాటలు అన్నారు, నిన్ను హింసించారు, తోలనాడారు. అయితే ఇంతకంటే గొప్ప పాపాలు, ఘోర పాపాలు నీ జీవితంలో నాకు వ్యతిరేకంగా నువ్వు కూడా చేస్తావు. నీ చీకటి జీవితం ఒకసారి గుర్తు చేసుకో. వాళ్ళందరినీ అంటున్నావు కానీ నీ జీవితం సంగతి ఏంటి? నాకు వ్యతిరేకంగా ఎన్ని పాపాలు చేస్తావు, అయితే నేను బేషరతుగా వాటన్నిటినీ క్షమించేశాను, వాటిని మళ్ళీ గుర్తు చేసుకోను. ఇప్పుడు నేను నిన్ను క్షమించాను కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించాలి, నేను నిన్ను ఎలా క్షమించానో నువ్వు అలాగా క్షమించాలి అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచ్చిన. కాబట్టి ఒకరినొకరు కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి. క్షమించారా? ఒక తీర్మానం చేయండి, ప్రభువా నేను క్షమించిన వ్యక్తి ఈ భూమి మీద ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. సుమారు 10 ఏళ్ల కిందట నా డైరీలో మాట రాసుకున్నాను, ప్రభువా ఈ భూమి మీద నేను క్షమించిన వ్యక్తి ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. నన్ను కూడా కొద్దిమంది నొప్పించారు, కొద్దిమంది నా వెనకాల మాట్లాడారు, కొద్దిమంది నన్ను, నా కుటుంబాన్ని నిందించి నానా మాటలు అన్నారు, బురద జల్లారు. కొద్దిమంది అగౌరవంగా మాట్లాడతారు, కొంత తృణీకారంగా మాట్లాడతారు, కొద్దిమంది ముందే మాట్లాడతారు, కొద్దిమంది వెనక మాట్లాడతారు, కొద్దిమంది నష్టపరిచారు, కొద్దిమంది డబ్బులు తీసుకొని ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అయితే నేను దేవుని కృపను బట్టి ధైర్యంగా చెప్పగలుగుతాను, నాకు తెలిసినంత వరకు నేను క్షమించని వ్యక్తి ఒక్కరు కూడా లేదు,
ఒక్కరు కూడా లేరు. ఎప్పుడన్నా వాళ్ళు చేసింది గుర్తొస్తే వెంటనే ప్రభువా లార్డ్ ఐ ఫర్గివ్ దెమ్, వాళ్ళు క్షమించేస్తున్నాను. అలాగే ఇంకెన్నో చెప్తున్నాడు. నీ పాపాల గురించి పశ్చాత్తాపడని ప్రభు అంటున్నాడు. నీ దురలవాట్లను విడిచిపెట్టమని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆ మాటకు విధేయత లేకుండా ఇంకేదేదో చేస్తానంటే దేవునికి సంతోషం లేదు. నీ అప్పులు తీర్చడానికి ప్రయత్నం చెయ్యి. అనవసరం అప్పుల జోలికి వెళ్ళొద్దు. ఎవరికి ఏది అచ్చుండొద్దని వాక్యం చెప్తుంటే అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతే అనవసరంగా దేవునికి సంతోషం ఉంటుందా? ఉంటుంది. ఆ తర్వాత పేదవారిని జ్ఞాపకం చేసుకో, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, నా వాక్యం చదువు, నన్ను గురించి తెలుసుకొని దేవుడు చెప్తున్నప్పుడు మనం అవి చేయకుండా ఇంకేదో చేస్తానంటే దేవునికి సంతోషం లేదు పిల్లల, దేవునికి సంతోషం లేదు. మాట వినుట శ్రేష్టం. ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకుందాం. ఈ వారానికి చాలు. వచ్చే వారం మిగతా ఇంకొన్ని విషయాలు చూద్దాం. మొదటిది, దేవుని సంతోషపెట్టడం ఒక ప్రాముఖ్యత చూస్తాం. పిల్లరా, దేవుని దగ్గర నుంచి ఎంత పొందాక, ఎంతో పొందుతూ ఉన్నాక, అలాంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి మన దేవుణ్ణి, ప్రేమామయుణ్ణి బాధ పెట్టడం క్షేమం కాదు, సబబు కాదు, గౌరవం కాదు. ఇప్పటికే ఆయన్ని గాయపరిచింది చాలు. ప్రభువా, ఈ రోజు నుంచి నిన్ను సంతోషపెట్టడం మొదలు పెడతాను. అయ్యా, నేను బలహీనని, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయి. నేను బలహీనరాలయ్యా, చాలా చోట్ల పడిపోతా ఉంటాను, నాకు సహాయం చేయి అని వేడుకున్నాను. ప్రభు పాదాలు పట్టుకున్నాను. ప్రభు, అయితే ఒక తీర్మానం చేస్తాను, ఈ రోజు నుంచి నిన్ను సంతోష పెట్టడం ఒక గోల్ గా పెట్టుకుంటాను. నా జీవితాన్ని చూసినప్పుడు నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి, కానీ నీ కళ్ళల్లో కన్నీరు ఉండకూడదు. అయ్యా, సహాయం చేయి. నీ దగ్గర ఎంతో ప్రేమ పొందాను, అలాగే తిరిగి నిన్ను సంతోష పెడతాను. ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇదిగో ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను, నా మనసు మారటానికి ఇష్టపడుతున్నాను అని మారు మనసు పొందటానికి నువ్వు ఇష్టపడితే దేవుని సంతోషపెట్టగలుగుతాను. అలాగే ప్రభువా, నా క్రైస్తవ జీవితంలో చాలా హడావుడి ఉంది, క్రైస్తవుడిగా చలామణి అయిపోతున్నాను, చాలా పనులు ఉన్నాయి, కార్యకలాపాలు ఉన్నాయి, హడావుడి ఉంది, భక్తి మర్యాదలు ఉన్నాయి, కానీ విధేయత లేదు. అందుకే నా జీవితంలో ఎదుగుదల లేదు, నా బ్రతుకులో విధేయత లేదు కాబట్టి నా పరిచర్యలో ఫలం లేదు, నా బ్రతుకులో విధేయత లేదు కాబట్టి నా అంతరంగంలో తృప్తి లేదు. దయచేసి క్షమించండి. ఈ రోజు నుంచి నీకు లోబడి నిన్ను సంతోష పెడతానయ్యా. అయ్యా, మీ మనసులోని బాధను కొంతైనా నేను తీరుస్తానయ్యా, కొంతైనా తీరుస్తానని ప్రభుకి మాట ఇద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన.